హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే సండే వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. లాస్ట్ సండే వ్లాగ్. ఈ సండే అయితే డ్యూటీకి వెళ్ళాను. ఇంకా సండే రోజు ఏంటి, మార్నింగ్ లేచి పాలైతే పెట్టేశాను అనమాట. ఫస్ట్ పొయ్యి మీద టీ పెడదామని చెప్పి. సో పాలు కాగేలోపు గిన్నెలు కూడా తోమేశాను. ఇంకా తొందరగా చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సికింద్రాబాద్ వెళ్దామని చెప్పి మా ప్లాన్ అనమాట. ఇంకా మీకు ఈ చెట్టు అంటే వ్లాగ్లో చూపించడం లేదు, నాకు ఐడియా లేదు, కానీ అదైతే మొక్క పాట్లోకి అయితే పెట్టేశాను అనమాట. సో 2-3 అయితే ఉన్నాయి. ఇప్పటికి వాటికి ఇంకా ఫ్లవర్స్ రాలేదు. దీని తర్వాత మళ్ళీ ఒక చెట్టు తెచ్చాను, వైట్ కలర్. అదైతే ఇప్పుడు చిగురు వస్తుంది, బాగుందనమాట. ఇంకా మానస్ గారు ఇక్కడేమో చెప్తున్నాడు, నాకు గుర్తులేదు. సో ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తాను, చూసేయండి. రేణుకా చూడు, నువ్వు బర్రె పిల్లవంట. అరే ఎలిషన్ టిఫిన్ తెచ్చుకుంటుండురా, నీ టిఫిన్ తీస్తా. ఎంత ఇంకా అల్లం పేస్ట్ అయితే నూరుతున్నాను అనమాట. సో అల్లం ఎక్కువ, వెల్లుల్లి తక్కువ ఉందనమాట. వెల్లుల్లి ఒక్కటే ఏమంటారు, ఒక రెబ్బలా ఏమంటారు సంథింగ్, నాకు అది సరిగ్గా తెలీదు. సో అదొక్కటే ఉంది. అల్లం అయితే ఎక్కువ ఉందని చెప్పి అల్లం ఎక్కువ వేసేసాను. సో దేంట్లో కంటే మటన్ కీమాలోకి అనమాట, కీమా ఫ్రైలోకి. సో ఇంకా లాస్ట్కి అయితే ధనియాలు వేయలేదు, చెక్క లవంగ ఇవి కూడా కొంచెం నూరుకుంటున్నాను అనమాట. అప్పుడే ఉప్పు వేస్తారా కూరలా? అప్పుడే వేస్తా. ఉల్లిగడ్డలనే ఉప్పు వేస్తుంది అంటే, ఉల్లిగడ్డలు మగ్గాలంటే ఫస్ట్ ఉప్పు వేయాలి. కానీ నువ్వేమంటావా అని చెప్పి అడుగుతా అనమాట అప్పుడప్పుడు. ఏం కూర వండుతున్నారు? ఇంకా ఉల్లిగడ్డ కనిపిస్తుంది. ఉల్లిగడ్డనే మరి. నేను మటన్ కీమా వండుతేనే, ఆమె మటన్ కర్రీ వండుతుంది అనమాట. 2 కూరలు. ఇది లాస్ట్కి వచ్చేసరికి వాటర్ ఇంకిపోతుంది, ఉలికిన తర్వాత అప్పుడు స్టవ్ పైన వేస్తాం. సో ఇంకా మా ఆయన అయితే వీడియో షూట్ చేస్తున్నాను. నేను రెడీ అవ్వలేదు, నేను ఎలా పడితే అలాగే ఉన్నాను, నువ్వు ఇంకా వీడియో తీస్తున్నావు అని అంటున్నాడు. సో నేను కూడా అట్లనే ఉన్నాను కదా అంటే, నువ్వు తెల్లగా ఉన్నావు కదా మరి అని అంటున్నాడు అనమాట. ఇంకా మానస్ అయితే హోంవర్క్ చేస్తున్నాడు. వాడిని హాయ్ చెప్పురా అంటే చూసి కొంచెం స్టైల్ కొడతానమాట. అప్పుడప్పుడు చాలా ఏంటంటే వీడియో తీస్తున్నప్పుడు అది కావాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇంక ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తుంటే కూడా చాలా డిస్టర్బ్ చేస్తాడు అనమాట. పక్కన వచ్చి ఒక్కొక్కసారి హాయ్ అంటాడు, ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటాడు అనమాట వాడు. సో ఇంకా వాడైతే బుక్స్ అయితే అసలు నీట్గా ఉంచుకోడు అనమాట, చింపేస్తూనే ఉంటాడు. ఇంకా ఒకటి చెప్తే ఇంకోటి రాస్తాడు. ఇప్పుడు నర్సరీ కదా, సో అలాగే ఉంటుంది. కానీ కాకపోతే కొంచెం మర్చిపోతాడు అనమాట, చదివిని మర్చిపోతూ ఉంటాడు. సో ఎస్ రాస్తూ కూడా అక్కడ చింపేశారు, చూపిస్తున్నాను చూసారా. సో అది కూడా చింపేశాడు అనమాట. బుక్లన్నీ ఎట్లా పడితే అట్లా. సో ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటున్నామంటే, యూట్యూబ్లో మొన్న ఒక షార్ట్ అయితే పెట్టాను, రేణుకా ఏం చేసావని చెప్పి. సో ఒకరు కామెంట్ చేశారనమాట, ఎటకారం తగ్గించండి అని చెప్పి. దాని గురించి రేణుకకు చెప్తున్నారు. సో రేణుక ఇట్లా మనకి ఒక కామెంట్ వచ్చింది అంటే నవ్వుతుందనమాట. సో అంతే కదా మరి, యూట్యూబ్లో ఉంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, మంచి కామెంట్స్ వస్తాయి అని చెప్పేసి నేను అంటున్నా. ఇంకా ఏంటంటే ఎటకారం అంటూ ఏం లేదండి. సో తను ఆడబొడుచు కాబట్టి, నేను వదిని కాబట్టి అట్లనే మాట్లాడుకుంటాము. అంటే మరీ సీరియస్గా మాట్లాడుకోవడానికి తను ఏమన్నా నాకంటే పెద్దది కాదు, అంటే మరదల వరుస కాబట్టి సో అలాగే మేము మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ స్టిక్కర్ అయితే పీకేసి నేను గోడకు పెట్టారన్నమాట. ఎందుకంటే అక్కడ ఒక ఫోటో పెడదామని చెప్పి నేనైతే అనుకున్నాను. సో ఆ ఫోటో ఏంటనేది చూపిస్తాను. ఆ ఫోటో కూడా ఇప్పుడు పగిలిపోయింది ప్రస్తుతానికైతే. నేను చేసిన మిస్టేక్ సండే రోజు ఇది ఒక్కటే అనమాట. కొంచెంసేపు ఏడిసాను, మరి వెనక కూడా ఫీల్ అయింది. పెట్టు, పైకే ఉండని, మానస్ కానీ కన్నకుండా పైకే ఉండని. వద్దు. సో ఇంక ఈ ఫోటో అయితే ఇప్పుడు పగిలిపోయిందని చెప్పా కదా. సో ఎలా పగిలింది అంటే, మానస్ అయితే పగలగొట్టేశాడు అనమాట.
మానసు నేను బెడ్ పైన పెట్టి అప్పుడు దాకా నా చేతిలో ఉంది, నేను బెడ్ పైన పెట్టి మొల తీయడానికి అంటే మేకు తీయడానికి వెళ్ళాను అనమాట. సో వాడు అటు ఇటు పరిగెడుతూ ఆ ఫోటో మీద కాలేసేసాడు. ఇంకా నయం వాడి కాలికి ఏం అవ్వలేదు. ఆ ఫోటో ఫ్రేమ్ అయితే బ్రేక్ అయిందనమాట, గ్లాస్ బ్రేక్ అయిపోయింది. సో ఆ గ్లాస్ వేయించుకోవాలి. ఏంటంటే కొంచెం బాధ అనిపించింది అనమాట. సో వాడి కాలికైతే ఏం కాలేదు, కానీ కాకపోతే ఏంటంటే గిఫ్ట్ ఇచ్చింది కదా, నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చింది కూడా నేను ఉంచుకోలేకపోయానే. అది ఇన్ని రోజులు అట్టి పెట్టి ఇప్పుడే బయటికి తీయాలని చెప్పి కొంచెం బాధలో వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేయలేదన్నమాట. మళ్ళీ ఈవినింగ్ 3కి ఏమో స్టార్ట్ చేశాను, ఇంక తర్వాత అయితే కంటిన్యూ చేయలేదు. ఇంకా సికింద్రాబాద్ వెళ్ళాలి కదా రేణుక కోసం అని. క్లిప్ ఒకటి తెంపిన ఫస్ట్ టైం పువ్వుని పట్టుకో. ఇంకా మేము సికింద్రాబాద్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. 3కి అట్లా వెళ్తున్నాము. సో నైట్ 8 అయిపోయింది వచ్చేసరికి. అమరానా నీ పెళ్ళి ఎత్తాడు మన పద పద పెట్టుకున్నాలే సుద్దు కాని పద. ఏవో మరి పో పైకి పో మింటూ. బాయ్ మింటూ. బాయ్ దాకొచ్చి బాయ్ బాయ్. ఆ చైన్లు చూద్దామా, కమ్మలు బాగుంది. ఎంత ఇవి? 50 రూపాయలు. ఇక్కడ కొంచెం ఇక్కడ ఇచ్చింది బ్యాక్ పడిపోయింది సార్. అసలు అవి ఇంకా నా ఫేవరెట్ జున్ను అనమాట. నాకు జున్ను అంటే చాలా ఇష్టము. ఇది అంటే నిజంగా జున్ను పాలతో చేస్తారో తెలియదు, కానీ నాకైతే జున్ను ఫేవరెట్ అనమాట. సికింద్రాబాద్ వెళ్తే నేను కంపల్సరీ తినేది ఏంటంటే తిని దగ్గర పానీపూరి అనమాట. సో టేస్ట్ ఏమో కానీ నాకు ఆ పూరి అనేది క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో దానికోసమే వెళ్ళి తింటాను అనమాట. 20 రూపీస్ ప్లేట్ వచ్చేసి. సో క్లాక్ టవర్ ఎదురుగుండానే పెడతారనమాట. సో 4కో ఏమో పెడతాడు. ఇంకా ఏమేమి కొన్నామనేది చూపిస్తున్నాను. సో ఏంటంటే ఒక క్లిప్పు నేను కొనుక్కున్నవి, తన డ్రెస్సులు వేరే కొనుక్కుందిలేండి. ఒకటి 100 రూపీస్ది, ఒకటి కడాయి తీసుకున్నాను. సో అది 50 రూపీస్ అనమాట ఆ క్లిప్. ఇంకా వీడైతే నేను చూపిస్తానని చెప్పి ఒకటే సతాయిస్తూ ఉన్నాడు. ఇంకొక చైన్ అయితే తీసుకున్నాను అనమాట. సో నేనేం తీసుకోలేదు ఇంకా. సో ఇదైతే వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.